హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఆలు బజ్జీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ వర్షాకాలంలో వేడి వేడి బజ్జీ తినాలనిపిస్తుంది కదండి. అందుకే ఈ రెసిపీ మీ ముందుకు తెచ్చాను. ముందుగా నేను ఇక్కడ శనగపిండిని జల్లించుకుంటున్నానండి. తర్వాత ఆలుని 3 తీసుకున్నానండి. ఇక్కడ స్లైసెస్ లాగా కట్ చేసుకున్నానండి. స్లైసర్ ఉన్నవాళ్ళు స్లైసర్తో అయినా కట్ చేసుకోవచ్చు. సైజ్ అన్నది ఎవరిష్టం వాళ్ళదండి. తర్వాత జల్లించుకున్న శనగపిండిలో కొంచెం 1.5 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కలుపుతున్నానండి. వామ్ 1 టీ స్పూన్ వేస్తున్నాను. చూడండి, తర్వాత సాల్ట్ వేస్తున్నానండి. తర్వాత కారం. ఈ కారం ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చండి. తర్వాత అతి ముఖ్యమైనది ఇది బజ్జీలకి. ఇది లేకపోతే బజ్జీ చేసిన వేస్ట్ అవుతుంది. కుకింగ్ సోడా అండి, వంట సోడా అంటారు. ఇది బేకింగ్ సోడా కాదు, బేకింగ్ పౌడర్ కాదు. ఇవి 3 రకాలుగా ఉంటాయి. కుకింగ్ సోడాని ఇక్కడ నేను వాడుతున్నాను. ఇక్కడ కొంచెం వేయాలండి, ఎక్కువ వేస్తే ఆయిల్ పడుతుంది. పొంగడం కోసం, మెత్తదనం కోసం ఈ కుకింగ్ సోడాని వాడతాం మనం. చూడండి, వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుతున్నాను. ఇక్కడ ఇది విస్కర్ లేని వాళ్ళు చేత్తో అయినా కలుపుకోవచ్చండి, నో ప్రాబ్లం. దాంతోనే కలపాలా అని రూల్ ఏం లేదు. ఉండలు లేకుండా కలుపుకోవడమే దీని ఉద్దేశం. చూడండి, ఇలా మెత్తగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చూడండి, మరీ గట్టిగా కలుపుకున్న బజ్జీ బాగోదండి. ఇలా కలుపుకుంటే పొంగుతుంది, మెత్తగా ఉంటుంది. తరువాత ఒక కడాయిలో ఆయిల్ పెట్టి వేడి చేసుకుంటున్నానండి. ఇది మనం అది కలుపుతున్నప్పుడు ఇక్కడ ఆయిల్ వేడి చేసుకోవచ్చు. చూడండి, ఈ స్లైసెస్ని ఈ పిండిలో ముంచాలండి. మన కళాయిలో ఎన్ని పడతాయో అన్నీ అందులో వేయాలండి. ఎన్నైనా వేసుకోవచ్చు. మీరు పిండి కలుపుకున్న బౌల్ పెద్దగా ఉంటే అన్నీ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్నగా దాంట్లో కలిపాను. చూడండి, ఈ ఆలుగడ్డని ఇలా తీసుకొని అందులో వేయాలండి. చూడండి, ఇలా వేయాలి. ఇక్కడ నేను లైట్గా కాల్చుకొని తీసి బౌల్లో వేస్తున్నానండి. అన్నీ అయిపోయాక ఇంకోసారి కాల్చుకుంటాను. ముందుగా వేసి తీస్తున్నానండి. ఇలా చేయడం వల్ల పైన క్రిస్పీనెస్ వస్తుంది, మన బయట బజ్జీల టేస్ట్ వస్తుంది. ఈ టిప్ మీరు ఫాలో అయ్యి చూడండి. అందరూ చూడండి, ముందుగా నేను అన్నిటినీ లైట్గా కాల్చాను, వేసి తీసాను. తర్వాత మళ్ళీ అన్నీ వేయడం అయిపోయాక ఇంకో రౌండ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను. ఇలా చేసి చూడండి, పైన క్రిస్పీగా వస్తుంది. మనం బయట స్ట్రీట్లో తిన్న ఫీలింగ్ వస్తుంది, బండి మీద దగ్గర తిన్న ఫీలింగు. చూడండి, ఒక్కసారిగా కాల్చుకుంటే ఈ క్రిస్పీనెస్ రాదండి. ఈ టిప్ను మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యి చూడండి. మనం బండి దగ్గర తిన్న బజ్జీల ఫీలింగ్ వస్తుంది. చూడండి, కొన్ని కొన్ని వేసుకుంటూ అన్నీ కాల్చుకోవడమేనండి. ఇక్కడ మెయిన్ పాటించాల్సిన టిప్, సోడా ఉప్పు కలపాలి, కుకింగ్ సోడా. తర్వాత లైట్గా కాల్చుకొని అన్నీ అయిపోయాక మళ్ళీ కలర్ వచ్చేటప్పుడు కాల్చుకోవాలండి. ఇక్కడ నాకు చివరిలో కొంచెం పిండి మిగిలిందండి. దీనిలో కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కలిపి పకోడీలాగా వేసానండి. ఒకే పిండితో 2 రకాలుగా చేసుకోవచ్చు. చూడండి, ఒకే పిండితో 2 రకాలు ఆలు బజ్జీ, పకోడీ చేసుకోవచ్చు. చూడండి, ఆ కొంచెం పిండితో నేను పకోడీని వేసాను. పకోడీని కూడా అలా చేయాలా అనుకుంటారేమో. పకోడీ చేయాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ చిన్న చిన్నగా వేస్తాం కాబట్టి అవి క్రిస్పీగానే వస్తాయి. ఓన్లీ ఆలు బజ్జీకి మాత్రం 2 రకాలుగా ఫాలో అవ్వాలి. ఫస్ట్ వేసి తీసి మళ్ళీ వేయాలి. చూడండి,
ఇక్కడ ఆయిల్ ఏమీ పట్టలేదు. చూడండి మన స్ట్రీట్ స్టైల్‌లో వచ్చాయి. ఈ షేప్ అన్నది ఆలు కట్ చేసిన షేప్ దాన్ని బట్టి ఉంటుందండి. అంతేనండి. మన ఆలు బజ్జీ పకోడీ రెడీ అయిపోయి మీరు టేస్ట్ చేయండి, ట్రై చేయండి. అంతకన్నా ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.